ఆ మేఘాల్లో ఏర్పడిన ఎలక్ట్రిక్ ఛార్జ్ పెరుగుతూ చాలా బలంగా తయారవుతుంది. మనకు 2 రకాలైనటువంటి ఎలక్ట్రిక్ ఛార్జీలు ఉంటాయి. ఒకటి పాజిటివ్, మరొకటి నెగిటివ్. ఇలా వ్యతిరేక ఛార్జీలు ఒకదానికొకటి ఆకర్షించబడతాయి. ఎలా అంటే అయస్కాంతంలో వ్యతిరేక ధ్రువాలు ఆకర్షించబడినట్టుగా. కానీ ఇక్కడ మేఘాల్లో ఏర్పడిన నెగిటివ్ ఛార్జ్ భూమిపైన ఉన్న పాజిటివ్ ఛార్జ్ వైపు ఆకర్షించబడుతుంది. ఈ మేఘాల్లో ఉన్న నెగిటివ్ ఛార్జ్ మరియు భూమిపై ఉండే పాజిటివ్ ఛార్జ్ ఆకర్షించబడినప్పుడు పెద్ద పెద్ద మెరుపులు ఏర్పడతాయి. మెటీరియాలజిస్టులు ఈ మెరుపుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయని కనిపెట్టారు. కొన్ని మెరుపులు ఒక మేఘంలోనే ఏర్పడతాయి. మరికొన్ని మెరుపులు ఒక మేఘం నుండి ఇంకొక మేఘం వైపుగా ఏర్పడతాయి. మరికొన్ని మెరుపులు ఆకాశం నుండి భూమికి తాకినట్లుగా ఏర్పడతాయి. ఏవి ఎలా ఏర్పడినప్పటికీ ఈ మెరుపులు ఏర్పడడానికి కారణం మాత్రం అక్కడ ఏర్పడిన స్టాటిక్ ఛార్జ్. ఈ మెరుపులు చాలా వేడిగా ఉంటాయి. ఆ మెరుపుల్లో ఉండే వేడి వలన ఉరుములు ఏర్పడతాయి.